రెడ్డి గారు, ఒక మహిళా నాయకురాలు కవిత పార్టీ పెట్టబోతున్నారు. అటు మహిళా రిజర్వేషన్లు కూడా రాబోతున్నాయి. అయితే ఆ పార్టీ వెనుక కాంగ్రెస్ ఉంది అనే ఒక అనుమానం మాత్రం చాలా సెక్షన్లలో ఉంది. ఇప్పుడు విజయ్ గారు కూడా అదే అంటున్నారు. నిజంగా ఉందా అలాంటిది మీకేమైనా? గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, తెలంగాణ ప్రేక్షకులకు అందరికీ నమస్కారము. ముందుగా ఈ రోజు భద్రాచలంలో గాని రాష్ట్ర వ్యాప్తంగా గాని శ్రీరామనవమి వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ రోజు చాలా అద్భుతమైన విషయాలంటే, ఒక మహిళ ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు అనేది మనం ఇప్పటిదాకా చర్చల్లో ఉన్నాం. ఫస్ట్ నుండి కూడా అదే నడుస్తూనే ఉన్నది. ఒక మహిళ ముందుకొచ్చి పార్టీ పెడతా అన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఏ పార్టీ పెట్టినా, ఎక్కడి నుండి వచ్చినా దాన్ని స్వాగతం పలకాల్సిన అవసరం ఉంటది. తర్వాత తను పార్టీ పెట్టిన తర్వాత తన ఎజెండా ఏంటి, తను ఎవరి కోసం పోరాడుతున్నారు, తన ఇంటి మీద పోరాడుతున్నారా లేక ప్రజల కోసం నిజంగా పోరాడుతున్నారా అనేది మనము ఆ రోజు విశ్లేషణ చేసుకుంటే బాగుంటది. ఈ రోజు ఇప్పటి వరకు మాత్రము కవిత గారి మాటలు విన్నా, ఏది విన్నా కానీ అది కుటుంబ తగాదాగా మాత్రమే కనిపించింది. ఆధిపత్య పోరు మధ్యలో, అంటే కుటుంబంలో ఎవరిది ఆధిపత్య పోరు అనే విషయంలో మాత్రమే స్పష్టంగా కనబడింది. సరే, ప్రతిపక్షంలో పార్టీలు పెరుగుతా ఉంటే, ప్రజల నుండి వాయిస్ వినిపిస్తా ఉంటే ఇంకా ప్రభుత్వము అద్భుతమైన కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని పార్టీలు వచ్చినా కానీ తెలంగాణ ప్రభుత్వంగా మేము ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తున్నాం. వాళ్ళు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఈ రోజు సక్సెస్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కదా ఇబ్బంది, వేరే అపోజిషన్ సక్సెస్ అయితే మీరు కదా నష్టపోయేది. దానికే వస్తున్నా ప్రభుత్వ ఎలాంటి డోకా లేదు. ఏనా ఇబ్బంది కుటుంబ పార్టీ తర్వాత హ్యాండ్ ఎవరు ఏంటి అనే విషయంలో చర్చ నడుస్తుంది. కాబట్టి పార్టీకే దెబ్బ తప్ప మాకు ఎలాంటి అధికార పార్టీ నుంచి కూడా రవల్ రెడ్డి గారు, అధికార పార్టీ నుంచి 40 ఏళ్ళు మీ పార్టీలో ఉన్న ఒక నాయకుడు జీవన్ రెడ్డి రాజీనామా చేసేశారు. ఆయన బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. అంటే జనరల్ గా అధికార పార్టీ వైపు వస్తుంటారు నాయకులు. అంత పెద్ద నాయకుడు 40 ఏళ్ల నుంచి మీ పార్టీలో ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ వైపు వెళ్తున్నాడంటే ఏదో హోప్ ఉన్నట్టే కదా అక్కడ ఆయనకి. నేనేమంటున్నా అంటే, కళ్యాణ్ గారు ఈ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటే మా పార్టీకి ఒక పెద్దన్న లాంటి వారు పోవడం అనేది చాలా బాధాకరము. ఆయనను ఆపే ప్రయత్నాలు చాలా చేశారు. పైనుండి ఏఐసిసి నుండి మొదలు పెట్టుకుంటే చిన్న స్థాయి కార్యకర్త వరకు కూడా జీవన్ రెడ్డి అన్నగారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన వెళ్ళడం అనేది బాధాకరం. కానీ ఈ రోజు తను వెళ్తా అనే నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ రోజు ఇంతకుముందే విశ్లేషకులు చెప్పారు, అంటే జీవన్ రెడ్డి గారి ప్రభావం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉండకపోవచ్చు, కేవలము జగిత్యాలలో కేవలము కరీంనగర్ జిల్లాకే పరిమితమై ఉంటది అనే విషయంలో మాట్లాడిండ్రు. సరే, జీవన్ రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య గారే బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి పొన్నాల లక్ష్మయ్య గారి ప్రభావం తెలంగాణకే ఒక జాతీయ పార్టీకి పిసిసిగా పనిచేసిన వ్యక్తి పోతే కూడా కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య గారు ఎందుకు? కేశవరావు పిసిసి అధ్యక్షులు పనిచేశారు, వెళ్ళిపోయారు. ఆయన బీఆర్ఎస్ కప్పట్లో డి శ్రీనివాస్ గారు చేశారు, ఆయన వెళ్ళిపోయారు. వ్యక్తులు వెళ్ళిపోతే ఏదో అవుతుందని కాదు, కానీ ఇప్పుడు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంకి వెళ్ళడం చాలా రేర్ కదా. వాళ్ళంతా అధికార పార్టీ వైపు వెళ్ళారు. ఇప్పుడు ఈయన అధికారం నుంచి ప్రతిపక్షానికి పోతున్నాడు. నేనేమంటున్నా అంటే, ఈ రోజు జీవన్ రెడ్డి గారు వెళ్లే పరిస్థితి ఏంటి అని చెప్పిన కారణం అనేది మాకంత ఏమీ సహేతుకంగా అనిపించట్లేదు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా, ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీ పరంగా తీసుకుంటే మా వర్షన్ కరెక్ట్ గా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా తాను ఏ రకంగా బాధను అనుభవించాడో తను చెప్తే కరెక్ట్ అనిపిస్తుంది. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది డిసైడ్ చేయాల్సింది రేపు ప్రజలు. రేపు వచ్చే ఎలక్షన్లలో తన ప్రభావం ఏ మేరకు ఉంటది అనే విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్ప, ఈ రోజు అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తున్నారంటే, చాలా రాష్ట్రాలలో కూడా అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళిన నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. ఆ రోజు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారు పార్టీ ఉన్నప్పుడే
షర్మిల గారు వచ్చేసి కొత్తగా పార్టీ పెట్టేసుకున్నారు. అవును. మరి ఎందుకు పెట్టుకున్నారు? అధికార పార్టీ నుండి సొంత పార్టీ పెట్టుకోవడం అనేది అప్పుడు ఒక చర్చనీయాంశంగా Right, మారింది. right. మేము కూడా ఆ రోజు సజెస్ట్ చేశాం, షర్మిలమ్మ గారు మీరు ఇక్కడ కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మధురలో పెట్టుకుంటే వెళ్ళమని మీకు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అనుకోండి. అది రైట్ రైట్ రేవంత్ రెడ్డి గారు అడుగుదాం. అసలు మీరు పావుగా బీజేపీతో బీఆర్ఎస్ తో పొత్తుంటే తప్పేందని Right, రావాలి గారు. కేసులు తప్పించుకుంటాను బీజేపీతో కంటగాగుతున్నారు. శ్రీకాంత్ గారు మీ దగ్గరికి వస్తారు ఒక నిమిషం. రాహుల్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి. అక్కడ ఈవెన్ వెలుగుమాటల విషయంలో కూడా కాంగ్రెస్ వెనుకుందనేది బీఆర్ఎస్ ఆరోపణ, అది వేరే విషయం. నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే అధికార పార్టీగా మీరున్నారు, ఇంకో పార్టీ రావడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి మళ్ళీ మీకే అడ్వాంటేజ్ వస్తుందనే నమ్మకం రేవంత్ రెడ్డిలో ఉందా? అందుకే నేనే మళ్ళీ సీఎం అని చెప్తున్నాను ఆయన. అలా ఏం లేదు కళ్యాణ్ గారు. ఈ రోజు మేము ఫస్ట్ నుండి కూడా రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ ప్రతి ఒక్కరు అదే చెప్పినాము. అది ఇంటి సమస్య, ఇంటి పార్టీ ఇష్యూ. వాళ్ళు పెట్టుకున్నా కానీ వాళ్ళు మళ్ళీ కలిసిపోయే రోజులు కూడా వస్తాయి. ఇది పెద్ద తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. వీళ్ళ గొడవల వల్ల కానీ వీళ్ళ తెలంగాణ సమాజాన్ని పూర్తిగా గడిచిన 10 సంవత్సరాలు పూర్తిగా నాశనం చేసి పెట్టిండ్రు కాబట్టి ఆ నాశనం చేసి పెట్టిన దానిలో కూడా ప్రధాన పాత్రలో కవిత గారు ఉండే. అప్పుడు ఆ రోజు తనేమన్నా మాట్లాడి ఆ రోజు విభేదించి బయటకు వస్తే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆమెను హర్షించి స్వాగతించేవాళ్ళు. కానీ ఈ రోజు మొత్తం అధికారం అంతా అనుభవించిన తర్వాత ఈ రోజు వాళ్ళ తగాదాలు, వాళ్ళ ఆస్తి తగాదాలు, వాళ్ళ ఆత్మాభిమానం తగాదాలు, ఆధిపత్య తగాదాల కోసం బయటకు వచ్చేసి ఈ రోజు మేమేదో వెనకాల ఉన్నామని చెప్పడం చాలా విడ్డూరం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమీ చేతగాక ఈ రోజు మీరు ఎంపీ ఎలక్షన్ నుండి మొదలు పెట్టుకుంటే మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ల వరకు కూడా బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని బీజేపీ వచ్చిన కాడ బీఆర్ఎస్ లీస్ట్ లో ఉంటది, లీస్ట్ లో బీఆర్ఎస్ వచ్చిన కాడ బీజేపీ అసలే ఉండదు. ఈ లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని వీళ్ళు గొడవలు పెట్టుకొని ఈ రోజు ఎంతమంది పార్టీలు పెట్టినా అధికార పార్టీకి వచ్చే నష్టం లేదు. అధికార పార్టీ 100% ఈ రోజు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ప్రజా ప్రభుత్వం కాబట్టి మేము 100% ఏదైనా విమర్శలు చేస్తే స్వాగతిస్తామని చెప్తున్నాం. రవలిరెడ్డి గారు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నారంటే ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో ఆయన ముఖ్యమంత్రి గారు సొంతం అప్పుడు సిట్టింగ్ ఎంపీ బీజేపీ గెలిచింది. సొంత జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ బీజేపీ గెలిచింది. పక్కన రఘునందన్ రావు గారి కోసం ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టిండు. కరీంనగర్ లో బండి సంజయ్ గారి కోసం ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇదంతా కూడా కూడగలుపుకొని రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఒకటే రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది, క్లియర్ కట్ అర్థమైపోయింది. శాసనసభలో బీజేపీని పొగిడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పొగిడినట్టే అర్థం చేసుకోవాలి. బీజేపీ కాంగ్రెస్ ఒకటే చెప్పడానికి. శ్రీకాంత్ గారు ఫైనల్ క్వశ్చన్. శ్రీకాంత్ గారు ప్రభుత్వం కూడా మాదే ఉంది. రేవంత్ అనే మాట్లాడిండు బీజేపీ మీద.